అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసి ఎదురుగా నిలబడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ వస్తుండటం చూసి పక్కకు వెళ్లిపోయిన పెద్దిరెడ్డి ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు. పవన్ కళ్యాణ్ కంటబడి నమస్కారం పెట్టిన బొత్స సత్యనారాయణ. బొత్స స్పందనను చూచి ఆయనను ఎదురెళ్లిన పవన్ కళ్యాణ్ తన వైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్న బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టి వెళ్లిన పవన్ కళ్యాణ్. జరుగుతున్న పరిణామాల్ని దూరం నుంచి చూస్తూ అయోమయంలో పడిన వైసీపీ నేతలు. చైతన్య ఏసీ క్యాంపస్ మరియు చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులకు సైబర్ నేరాలపై మరియు దొంగతనాలు, మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించిన సిఐ వైవిఎల్ నాయుడు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్. ఈ సందర్భంగా సిఐ వైవిఎల్ నాయుడు మాట్లాడుతూ, సైబర్ కేటుగాళ్ల బారిన పడిన ప్రజలు ఎవరైనా వెంటనే పోలీసులను ఆశ్రయించండి. ఇలాంటి కేసులలో 80% మంది పరువు పోతుందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం లేదు. ఇలా కంప్లైంట్ చేయకపోవటం వల్ల సైబర్ నేరగాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. సైబర్ నేరగాళ్ల వల్ల మోసపోయిన వారు సైబర్ నేరగాళ్ల బారిన పడినప్పుడు మొదటి గంట గోల్డెన్ అవర్ అంటారు. ఎవరైనా యాక్సిడెంట్లో గాయాలు అయినప్పుడు మొదటి గంట హాస్పిటల్కు చేర్చడం ఎంత ముఖ్యమో అదేవిధంగా సైబర్ నేరాల బారిన పడిన వారు మొదటి గంటలోనే గోల్డెన్ అవర్లోనే కంప్లైంట్ చేస్తే నేరగాళ్లను వెంటనే పట్టుకోవచ్చు. 1 గంట దాటితే రికవరీ పర్సంటేజ్ తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటివి విద్యార్థులు, చదువుకున్న వారు అవగాహన చేసుకోవాలని, మీరు అవగాహన చేసుకొని తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి కూడా తెలపాలని సిఐ తెలిపారు. ఒక 80% ఎవరు పోలీసులు రారు, వాళ్ళ ఎందుకు చెప్పుకుంటే పోతే రారు. కానీ దయచేసి చెప్తున్నా, ఇటువంటి క్రైమ్ జరిగితే దయచేసి వెంటనే గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ అంటే ఏంటి? 1 అవర్. అదేంటి, ఎప్పుడైనా సరే యాక్సిడెంట్ అయిందనుకో, ఇన్ టైంకి ఎలా హాస్పిటల్కి పంపుతామో ఇన్ టైం, అదే తొందరగా తీసుకొచ్చి బతికే అంటాం. అలాగే ఈ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఫస్ట్ ఏ నెంబర్ ఫోన్ చేస్తాం? 1930. అంతేనా? దానికి ఏంటి, ఏ డీటెయిల్స్ అవుతుందో ట్రై చేయండి. ఎన్సీఆర్టీ పోతే లాగిన అందరూ స్టూడెంట్సే కదా. అది మీరు గోల్డెన్ అవర్లో మీరు కంప్లైంట్ చేస్తేనే, మీకు ఎవరికి తెలియదు. మీరు ఏం చేస్తారు? వెంటనే అప్పుడు రేపు వచ్చి చెప్పుకుందాం అనుకుంటారు. అయిపోయింది. 1 అవర్ దాటితే మీకు రికవరీ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే అంతా టెక్నాలజీగా ఈ బ్యాంక్ టు బ్యాంక్ మారుతాయి కాబట్టి ఒక సమ్ ఎక్స్టెంట్ మేము ఇన్వాల్వ్ అయ్యి అమౌంట్ బ్లాక్ చేసే ఏర్పాటు చేస్తారు. నందిగామ సబ్ జైల్లో పెండ్యాల గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ చిన్న. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన నాయకులు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ, పెండ్యాల గ్రామంలో జరిగిన చిన్న ఘర్షణలను అడ్డుకున్నందుకు తెదేపా నాయకులు దాడి చేసి ఘర్షణల్లో లేని చదువుకునే పిల్లలపై కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని అన్నారు. పోలీసులు సైతం అధికార పార్టీ అజెండాను మాత్రమే అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవంగా బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు అలా కాకుండా దాడికి పాల్పడిన అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగానే నడుచుకుంటున్నారు అని అన్నారు. పెండ్యాల గ్రామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద, వాళ్ళ కుటుంబాల మీద ఒక చిన్న కారు ఎదురు పడిందని చెప్పిన ఒక చిన్న సంఘటనని ఆసరాగా చేసుకుని ఎవరైతే అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసి వీళ్ళు అడ్డుకుంటే వీళ్ళ మీద 307 పెట్టి ఈరోజు అక్రమంగా 7గురిని ఈరోజు జైల్లో ఉంచింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు వాళ్ళకి అండగా పెద్దలు మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు కానివ్వండి, రాష్ట్ర సెక్రటరీ ఇంటూరి చిన్న గారు కానివ్వండి, నందిగామ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరం గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
పోలీసులనే వాళ్ళ సొంత కార్యకర్తలుగా వాళ్ళ సొంత నాయకులుగా ఉపయోగించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయిస్తుంగానే ఉంది. లేకపోతే 5 సంవత్సరాల క్రితం ఇందాకే మా డాక్టర్ గారు చెప్పిన విధంగా దాంట్లో ఏముండదు, ఏదో చిన్న కూటమి ప్రభుత్వానికి వాళ్ళు సూపర్ 6 ఇవ్వలేదు కాబట్టి అది చేయలేరని చెప్పి అడిగితే దాన్ని గారు ఈరోజు పోలీస్ కేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల నాయకులను వేధిస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను వేధించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం. దీన్ని పోలీసులు ఆసరాగా తీసుకుంది. అంటే అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకోలేదు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలానే ఈరోజు వాళ్ళు దాడి చేసి వాళ్ళు మా మనుషుల్ని ఇబ్బంది పెట్టి మా పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు దాడి చేసిన వాళ్ళ మీరేమో 324 పెట్టి మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఒక గంటలో వదిలేశారు. సత్తెనపల్లి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్లో భారీ కుంభకోణం. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఖాతాదారుల పేర్లతో రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్న ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం ఎన్ని రోజులైనా ఖాతాదారులకు గోల్డ్ పెట్టుకున్నట్లు రసీదు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ఫైనాన్స్ యాజమాన్యం. కస్టమర్ గోల్డ్ తీసుకోవడం కోసం వచ్చినప్పుడు ఆన్లైన్ పనిచేయట్లేదని చెప్పి తిప్పుకుంటున్న పరిస్థితి. గట్టిగా నిలదీయడంతో అసలు మీ పేరు మీద గోల్డ్ రిజిస్టర్లో లేదని, వడ్డీ ఎక్కువ కట్టాలని పొంతనలేని సమాధానాలు చెబుతున్న యాజమాన్యం. ఇప్పటి వరకు 40 లక్షల వరకు మోసం జరిగి ఉంటుందన్న బాధితులు. కుంభకోణంలో గోల్డ్ అప్రైజర్ గోపి, బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ పాత్ర ఉందని వాపోయిన బాధితులు. ఇప్పుడు మాట్లాడే సందేశం ఉంది సార్. మరి మీ ఫ్రెండ్షిప్ ఎంత కట్టకూడదు సార్ దీనికి? వాళ్ళు ఏమనేవాడు? నువ్వు ఫ్రెండ్ కాదు. నేను ఫ్రెండ్ కాదు సార్. నాకు ఆదినారాయణ మాత్రమే ఫ్రెండ్ కాదు. అవును కదా? అవును. ఓకే. ఇప్పుడు అది తేల్చడానికే సీఐ గారు అక్కడ వినిపిస్తున్నారు. ఆదినారాయణ గోపిని ఇద్దరు కూర్చోబెట్టి ఇదంతా ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఇలా ఎలా జరిగింది, థర్డ్ పార్టీ ఇంకొకటి పేరు మీద ఎందుకు పెట్టాలి? చెప్పండి. నేను గత 15 రోజుల నుంచి తిరుగుతున్నాను. 15 రోజుల నుంచి తిరుగుతుంటే ప్రతిరోజు గొడవ జరుగుతుంది ఇక్కడ. ప్రతిరోజు ఇక్కడ గొడవ జరుగుతుంది. నాకు ఎందుకు డౌట్ వచ్చింది, నాది కూడా ఇట్లానే పరిస్థితి ఉందా అని. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నాను. ఈ చుట్టుపక్కల ఎందుకు ఇక్కడ రోజు గొడవ జరుగుతుందని అడుగుతున్నాను. మరి బంగారం ఇట్లా ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే ఏంటి మీరేమన్నా ఉన్నారని అడిగారు. ఇంకప్పుడు నాకు తీసుకొచ్చిందంటే నాది 5 లక్షల రూపాయల బంగారం 3 లక్షల రూపాయలు కట్టాను. నేను 3,60,000 పెట్టాను. ఇంకా మిగతా 50 గ్రాముల బంగారం ఉంది, నాది ఎందుకు పోయిందని చెప్పి నేను అడగడానికి మొన్న సాయంత్రం వచ్చాను. ఇంకొకటి నాకు మెయిన్ చేసి ఎల్లుండి నా ఇంట్లో ఫంక్షన్, ప్రతిరోజు గొడవ జరుగుతుంది. ఎల్లుండి నా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి గట్టిగా నిలబడ్డా. ఇప్పుడు కూడా ఉండటానికి కారణం అదే. నా ఇంట్లో ఎల్లుండి ఫంక్షన్, ఇతర పిల్లల గొలుసులు, దానికి నెక్లెస్, ఎల్లుండి నా పిల్ల పెట్టాలి, ఏం పెట్టాలి? మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అంటే ఒకటండి. ఇప్పుడు మేము పని చేస్తాం పెట్టుకోవాలి మనిషి మీ సొమ్ము మీకు ఇవ్వాల్సిందే. ఈ ఫ్రాడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్కు సచివాలయ మహిళా పోలీసు వారికి డ్రోన్ ఆపరేటింగ్పై శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ డ్రోన్ ఆపరేటింగ్పై శిక్షణా కార్యక్రమను కమాండ్ కంట్రోల్ నందు ప్రారంభించడం జరిగింది. మహిళా కానిస్టేబుల్స్ 38 మందికి, సచివాలయ మహిళా పోలీస్ 38 మందికి, మొత్తం 76 మందికి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యులను ఎన్నుకునే
ఎన్నికల ప్రక్రియ నేటి ఉదయం 9 గంటలకు శాసనసభ కమిటీ హాల్లో ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొత్తం 163 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తదితరులు ఉన్నారు. ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలని, ర్యాలీలని జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా నరసరావుపేటలో కార్మికులతో మాట్లాడుతున్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మరియు ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య, వెంకట్ తదితరులు. సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు కోరారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వహించిన క్లీన్ నరసరావుపేట కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి వివరించారు. త్రాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ముఖ్యమంత్రిని వివరించారు. రాష్ట్రంలో కళలు, సంస్కృతి, సాంప్రదాయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం. తేజస్వి పొడపాటి చైర్పర్సన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించడంలో తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్గా తేజస్వి పొడపాటి హరిత బెర్ము పార్కులో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రొఫెషనల్స్ కూడా రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి సేవ చేయడానికి చాలామంది ఆలోచిస్తున్నారన్నారు. అలా నాకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విజనరీ నాయకుడు, ముఖ్యమంత్రి ఆశయాలకు ఆకర్షితులైన వ్యక్తిగా నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషమన్నారు.